Adnan Water Tank presents Adnan Auto Clean Water Tanks for the first time in India. ये सेल्फ क्लीनिंग वाटर टैंक्स हैं जिनको लगाने से आपका पानी बैक्टीरिया और जर्म्स से महफूज रहता है और आपके घर में बीमारियों का डर कम हो जाता है। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने जो है 45 बटालियन कांस्टेबल्स को सस्पेंड कर दिया, सिर्फ इसलिए कि उन्होंने यूनिफॉर्म पॉलिसिंग पॉलिसी के बारे में बात की। कोई गलती नहीं की, कोई हुकूमत का निजाम नहीं तोड़ा, लेकिन फिर भी इतनी मेहनत से जॉब हासिल करने वाले जवानों को निकाल दिया गया। ये बिल्कुल नाइंसाफी है। लोग पूछ रहे हैं क्या अपने हक की बात करना भी जुर्म है? इस तरह से खातून सवाल कर रही है तेलंगाना के चीफ मिनिस्टर से। చెప్పండమ్మా, అసలు మీ అబ్బాయిది జాబ్ పోయింది, ఈరోజు కుటుంబాన్ని సాదేదే మీ అబ్బాయి. ఆ అబ్బాయి జాబ్ పోయింది, ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి ఏం సార్, ఇప్పుడు ఘోరంగా ఉన్నది పరిస్థితి. వాళ్ళకి ఏముంది సార్, తల్లి ఒకటి ఉన్నది, తల్లికి కూలి పని చేసుకుంటే వాళ్ళని జాదింది. ఆయన చిన్న పిల్లగాళ్ళు అప్పుడే చనిపోయిండు, తండ్రి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చనిపోయింది సార్. అది ఏమున్నది కూడా చెప్పలేము మాకు. అప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాము. వాడు 5 రూపాయలు భోజనం తీసుకుంటా, రేషన్ బియ్యం 35 కేజెస్ గవ్వే తినుకుంటే వాళ్ళు చదువుకొని కష్టపడి బతికి జాబ్ తెచ్చుకుంటే ఇలా జాబ్ అర్థంతరంగా గుద్దుకుంటే మా పరిస్థితి ఏంది సార్? దాని పరిస్థితి ఏంది? రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసిండు, ఇచ్చినట్టు తీసుకొని. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సార్కి ఏ మాత్రం కృతజ్ఞత ఉండేది ఉంటే వాళ్ళ కుటుంబాన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్ జాబు. వాని మీద ఏమన్నా రిమార్క్ ఉన్నా, వాళ్ళ పార్టీకి కానీ ఏదన్నా ఆపాయం చేసినా, ఏది చేసినా మొత్తం చూసుకొని వాడు ఏమన్నా దుర్మార్గం చేస్తే అప్పుడు అనండి సార్. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం న్యాయం ఉన్నదనుకుంటే ఆయన కూడా ఒక తల్లిదండ్రి బిడ్డే అయ్యేది ఉంటే ఆ బిడ్డ గురించి ఆలోచించి ఏం లేదు. బెటాలియం బయటికి రోడ్డు మీదకి వచ్చి చెప్పిన ఏ రీజన్ లేదు సార్, ఇప్పటికి కూడా ఏ రీజన్ చెప్తలేరు. మా కూతురు పెళ్లి, వాళ్ళ చెల్లె పెళ్లి, ఆయన ఇంటికానే ఉన్నాడు. ఆయన ఎక్కడ పోయి ఉన్నాడు సార్? ఒక్కసారి పోయి మాట్లాడి సమస్య ఏందంటే ఇప్పుడు ఉన్నది సార్, వీడియో ఉన్నది. బయట అదేంటిది కమాండ్ లేపి అడిగిర్రు. అడిగితే మీ ప్రాబ్లం ఏంటిది అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగిండు. అడిగితే లేచి చెప్పిండు. లేచి చెప్పినప్పటి నుండి అదే లైవ్లు ఇచ్చుడు. ఇక అదే టార్గెట్ కంపై ఇంకేమన్నా రిమార్క్ ఉందో చూడండి. అది కూడా అది మొత్తం చూడండి. అందులో ఏమన్నా తప్పు మాట్లాడిండా, వాళ్ళని ఏమన్నా కించపరిచినట్టు మాట్లాడిండా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం చేయొచ్చు, పార్టీ తరఫున కానీ ఏదన్నా అన్నాడా? ఏం లేదు. ఎట్లా తీసేస్తారు సార్? ఎంత కష్టపడి తచ్చిందో జాబు, మొక్కలు కొట్టుకుపోయినాయి, జాయి జంపులు, లో జంపులు ఎన్ని పెడతారు సార్ మీరు? ఎందుకు ఇట్లా ఎంత ఘోరంగా? నిరుపేద కుటుంబాలు ఎవ్వి ఉన్నాయి, లేవని చూసుకోవాలి సార్. ఇట్లా తీసేటప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారన్నది తెలియదు. అక్కడ ఉండి ఒకసారి ఏం లేదు. ఇప్పుడు ఈ ఆఫీసులో ఉంటే తిరుగుడే టైం గడిచిపోతుంది కదా సార్. ఏం చేయమంటారు? ఇప్పుడు వేరే పని చేసుకుందామంటే అక్కడికి పోతే ఏ పార్టీకో ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఇటు పోదాం రా, ఇళ్ళం కలుద్దాం రా అని పిలుస్తారు. ఆడ ఆ పని చేయరాదు, ఇటు ఈ పని చేయరాదు, వేరే జాబ్కు ప్రిపేర్ అంటే చేయరాదట. మరి ఇంకేం చేయమంటారు సార్? ఇక వాళ్ళని సచ్చుడా, వాళ్ళు ఇటు పోడు. ఇప్పుడు మొన్న పెళ్ళయిందని 20 లక్షలు అప్పు చేసిండు, జాబ్ ఉన్నదని డబ్బులు ఇచ్చిర్రు. ఇప్పుడు జాబ్ లేదు, డబ్బులు కట్టమని మొత్తం ఇంటి మీదకి వస్తుర్రు సార్. మరి ఇప్పుడు ఆయనకి ఉన్నది ఏమన్నా భూమి జాగా ఉన్నది అమ్మి కడదామంటే అది లేదు. మరి ఇంకేం చేస్తుడు ఇప్పుడు? అందుకే మేమే బయటకు వచ్చినాం సార్. మరి లాస్ట్కి వస్తే రేవంత్ రెడ్డిది పేరు రాసి చచ్చిపోతాం. ఇక మరి అందరం చచ్చిపోతాం. వాడేందుకు ఒక్కటి వచ్చినాక మేమెందుకు సార్ ఇంత కష్టపడి చిన్నప్పటి నుండి చదువుకొని వాడిని ఒక్కడిని వదిలేస్తామా? మేమందరం కూడా వాడితో చచ్చిపోతాం. చిన్నప్పటి నుండి మమ్మల్ని అందరినీ చచ్చిపోతే చదిండి ఓళ్ళేసిపోయిండు, అటోటాకి వచ్చి చచ్చిండు. పీనిగా తీసుకొచ్చి చేసారు, అత్తిరడ వారేసారు. ఒకళ్ళు చస్తే ఏం చేసి నాకు చెవులిని రావు, కిడ్నీ లేదు, నాకు చేత కాదు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు మీ మనవానికి జాబ్ లేదు, కొడుకు లేడు, మీకు ఫుడ్ ఇట్లా ఎవరు? అల్లుడు చచ్చిపోయాడు. అల్లుడు చనిపోయాడు. మేమే ఇన్ని బియ్యం ఇచ్చుకుంటా చేస్తున్నాము. మీరే సాత్తున్నారు. అక్కడ వెళ్ళాను వీళ్ళు. ఆమెను పిల్లని కూడా నా 2 నెలలు ఉంచుకుంటారు. ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు మన లగ్గం చేసినందుకు. ఈ జాబ్ అయినందుకు ఇక వాళ్ళిద్దరు కుట్ర పడ్డరు. ఈమె ఇక్కడ పడ్డది, ఆమె అక్కడ పడ్డది. నెలకు మందులు కూడా లేవు.
ఇప్పుడు తల్లికి ఏం పిల్లలు చెప్తారు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చెప్పానో నేనేం అర్థమవుతలేదు. ఏం చేయాలి పంచను ఏమన్నా చేయని ఆయన ఇక నాకు నా మనవానికి అయితే ఇంకా ఏదన్నా పని చూపని అది కాకుండా ఇంకేదన్నా చూపని. फोम लेयर का इस्तेमाल करके 4 लेयर्स में इन टैंक्स को बनाया गया है। तो आप भी अपने घरों से साधारण वाटर टैंक्स को हटाइए और घर ले आए अदनान ऑटो क्लीन वाटर टैंक्स। अदनान वाटर टैंक्स, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सोल्यूशन, बंगलागुड़ा, हैदराबाद।